ఎవ్రీబడి హలో ఎవ్రీబడి అందరూ బాగున్నారా? ఓకే, సో ముందు లెక్చర్స్ లో ఆల్రెడీ మన హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియన్ ఫీచర్స్, మేకింగ్ అన్ని కూడా చూసాం. అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు ఇచ్చిన లవ్ అయితే ఇట్స్ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మొత్తం అందరూ కూడా లెక్చర్స్ అందరూ విని నాకు పర్సనల్ గా మెసేజెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ ఐ కుడెంట్ రెస్పాండ్ టు సమ్ ఆఫ్ దోస్ మెసేజెస్. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ సిరీస్ అనేది మీరు లాస్ట్ వరకు కూడా ఫినిష్ చేస్తున్నారు. ఓకే, ఫినిష్ చేస్తున్నారు. ఓకే, ఇది మాత్రం మైండ్ లో ఫిక్స్ అవ్వండి. సో లాస్ట్ లెక్చర్స్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా గడిచాయి. అండ్ ఈ లెక్చర్ కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 2 అండ్ దిస్ ఈస్ ప్రెజెంటెడ్ బై కిషోర్ మాచర్ల ఫ్రమ్ ఆచార్య ఇన్స్టిట్యూట్. ఆచార్య ఇన్స్టిట్యూట్ ఇస్ ప్రెజెంట్ ఇన్ సీతమ్మధార, వైజాగ్. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం మనం ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఆర్టికల్ 19 గురించి మాట్లాడుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 19? ఆర్టికల్ 19 చూడండి. ఫస్ట్ ఫ్రీ, ఇప్పుడు చూడండి, పర్టైన్ టు రైట్ టు ఫ్రీడమ్ అన్నారు. పర్టైన్ టు రైట్ టు ఫ్రీడమ్. రైట్ టు ఫ్రీడమ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఆల్రెడీ మనం ముందు దానిలో చేసాం. 19 to 22. 19 ఏమొస్తుంది? సవ్ ఎంఆర్పి. సవ్ ఎంఆర్పి అంటే స్పీచ్ అసెంబ్లీ యూనియన్ మూవ్మెంట్ రెసిడెన్స్ ప్రొఫెషన్. ఓకే, నెక్స్ట్ 20, 21, 21A, 22 ఏమొస్తుంది? CLEAR. క్లియర్ గా ఉన్నారా? ఓకే, సి అంటే కన్విక్షన్, ఎల్ అంటే లైఫ్, ఈ అంటే ఎడ్యుకేషన్, ఏ అంటే AR అంటే అరెస్ట్, ప్రొటెక్షన్ అగేన్స్ట్ అరెస్ట్ ఆర్ ప్రివెంటివ్ డిటెన్షన్. ఇదంతా కూడా మనం ప్రీవియస్ గా క్లాసెస్ లో ఉత్తికి అవతలేసాం. ఏం చేసాం? ఉత్తికి అవతలేసాం ఇవన్నీ కూడా. అందరూ మన ఓల్డ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా అట్ ద ఎడ్జ్ ఆఫ్ ఫింగర్ టిప్స్ అని అంట. ఓకే, సో నాట్ ఇంక్లూడ్ ఇన్ ఆర్టికల్ 19. నాట్ ఇంక్లూడ్ ఇన్ ఆర్టికల్ 19 ఏంటంటే చూడండి. రిసైడ్ ఉందా? రెసిడెన్స్ ఉంది. సో ఇది కాదు. రైట్ ఆఫ్ మైనారిటీస్ ఇక్కడ ఎందుకు వస్తుంది? మైనారిటీస్ ఎక్కడ వస్తుంది? అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్టికల్ 30. సో ఆన్సర్ ఇస్ బి. సో రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ ఉంది, అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఉంది. సో అన్ని ఉన్నాయి, సవ్ ఎంఆర్పీలోనే ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, సెకండ్ క్వశ్చన్. Which one of the following rights was described by Dr. B.R. Ambedkar as the heart and soul of the Constitution? Heart and soul అని దేన్ని అన్నారంటే ఆర్టికల్ 32 అన్నారండి. ఎందుకు? బికాస్ ఇన్ కేస్ గానీ పార్లమెంట్ ఏదైనా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేసేలా లా తీసుకొస్తే, ఓకే, సుప్రీం కోర్ట్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్స్ అ గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని అందుకే అన్నారు. గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఎందుకన్నారు? బికాస్ అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇల్లీగల్ లాస్ ఏం తేకుండా ఉండడానికి. ఓకే, సో అందుకని ఆయన అంబేద్కర్ గారు ఏమన్నారు? హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 32 అంటే ఏంటి? కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆన్సర్ ఇస్ సి. ఓకే, నెక్స్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్స్ ఇస్ నాట్ గ్యారంటీడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? నాట్ గ్యారంటీడ్ కాదు, నాట్ గ్యారంటీడ్. ఓకే, చూడండి, లాస్ట్ నుంచి వెళ్తాం. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, కరెక్టే. ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, ఇది కూడా కరెక్టే. ఫ్రీడమ్ టు మూవ్ ఫ్రీలీ త్రూఅవుట్ ఇండియా, ఇది కూడా కరెక్టే. ఇదే ఆర్టికల్స్ కూడా చెప్తామా? 19. ఇది 19. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ట్రేడ్ ఆర్ ప్రొఫెషన్, ఇది కూడా 19. సవ్ ఎంఆర్పి, అందుకే అంత ఇంపార్టెంట్ సవ్ ఎంఆర్పి. ఓకే, చూడండి, ఫ్రీడమ్ టు అక్వైర్, ఓన్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ కాదు. రైట్ టు ప్రాపర్టీ తీస్తాం కదా. ఏ ఫండమెంటల్ రైట్? 44th 1978లో మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్, ఫస్ట్ టైం కాంగ్రెస్ కాకుండా ఇంకొక గవర్నమెంట్ వచ్చింది, మొరార్జీ దేశాయ్ గారి గవర్నమెంట్. ఓకే, రాగానే ఆయన ఏం చేశారంటే సుప్రీం కోర్టుకి అండ్ పార్లమెంట్కి గొడవ అయ్యేది ఓన్లీ రైట్ టు ప్రాపర్టీ విషయంలోనేనండి. రైట్ టు ప్రాపర్టీ. చూడండి, ఇప్పుడు కేశవానంద భారతి కేసు ఉందా? కేశవానంద భారతి కేసులో కేశవానంద భారతి గారు ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? బికాజ్ ఆయన ల్యాండ్ ఏదైతే ఉందో, ఆయన 300 ఎకరాల ల్యాండ్ ఉందంట కేరళలో. ఆ 300 ఎకరాల ల్యాండ్ని కేరళ ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ అని తీసుకొచ్చేసి ఆ ల్యాండ్స్ అన్నిటిని ఆక్రమించేసుకొని దాన్ని పేద ప్రజలు పంచేశారు. దానివల్ల ఏమైంది? ఆయన మఠం ఏదైతే ఉందో ఆ మఠానికి డబ్బులు రావడం తగ్గిపోయాయి. దానివల్ల మఠం నడపడమే కష్టమైపోయింది. ఓకేనా? మఠం నడపడమే కష్టమైపోయింది. అందుకని చెప్పి ఆయన వెళ్ళారు కేసు.
ఓకే, అందుకని ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఇదొకటే కదండి, శంకరీ ప్రసాద్ కేసు కానీ, ఓకే, శంకరీ ప్రసాద్ కేసు కానీ ఇంకా ముందు చాలా కేసెస్ కూడా మేజర్గా ఎక్కువ కోర్టు మెట్లు ఎక్కేది ప్రాపర్టీ విషయాల మీదే. నా గజం పోయింది, నా అరగజం పోయింది, అది పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్, ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ వేయాలంటే ఒకరికి 200 ఎకరాలు ఉందనుకుందాం, ఓకేనా. 200 ఎకరాలు ఉంటే ఆ 200 ఎకరాల మధ్యలోంచి కదా రోడ్డు వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డంగా ఉంటే, ఆ 200 ఎకరాలు అడ్డంగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆ ల్యాండ్ తీసుకోవాలి. వీడు ఏమంటాడు, నా ఫ్రీడమ్ ఉంది, రైట్ టు ఓన్, ఎక్వైర్ అండ్ డిస్పోజ్ ఆఫ్ ప్రాపర్టీ, ల్యాండ్ ఎవరంటాడు. అప్పుడు డెవలప్మెంట్ అనేది ఎలా జరగదు కదా. సో మొరార్జీ దేశాయ్ గారు గవర్నమెంట్ ఏం చేసిందంటే, నేను ఎందుకురా బాబు ఈ గోల్ అంతా, రైట్ టు ప్రాపర్టీ తీసి పడేద్దామని చెప్పి తీసి పడేసింది. ఓకేనా. ఇప్పుడు మనకు ఒక పాట ఉంటుంది చూసారా, బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి ఏ బండికి పోతావు కొడుకో నైజాము సర్కరోడ్ అని ఉంటుంది కదా. కానీ అక్కడ మేజర్గా ఏంటంటే నైజాం సర్కరోడ్ కాదు, ఓ ప్రతాప్ రెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఉంటారు. ఆయనకి ఏంటంటే 2000 ఎకరాల భూమి ఉండేదంట, 2000 acres భూమి. ఓకే, అలా ఉంది 2000 acres. మన నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ నైజాం నాబు తొత్తంట ఈయన. అయితే 2000 acres భూమి ఉంటే తర్వాత ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఎప్పుడైతే వచ్చిందో అది అక్కడి నుంచి లాక్కొని మొత్తం పేద రైతులకి, కౌలు రైతులకి అందరికి పంచి పెట్టడం జరిగింది. అంత కథ ఉంది, అర్థమైందా? ఎనీవే, సో ద ఆన్సర్ ఈస్ 1. ఇప్పుడు బాగా అర్థమైందా? ఆ బండి వెనక బండి కట్టి అదంతా కూడా గద్దర్ గారు రాసింది ఎందుకో తెలుసా? ఎందుకే కొంచెం మార్చి రాశారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రూల్ ఆఫ్ లా. కరెక్టే, వన్ ఆఫ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రూల్ ఆఫ్ లా. అంటే ఏం జరిగినా సరే అకార్డింగ్ టు ద లా విచ్ ఈజ్ సెట్ బై పార్లమెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నోటిఫికేషన్ రావాలి, ఒక జాబ్ అనేది రిక్రూట్ చేయాలి. మనకి ఎలా ఉంటుంది, ఒక లా ఉంటుంది, సుప్రీంకోర్టు లా పాస్ చేస్తుంది. ఆ లా ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, లా ప్రకారమే రిక్రూట్మెంట్ జరుగుతుంది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు లైక్ నామినేషన్ పద్ధతిలో ఇచ్చామనుకోండి, దట్స్ నాట్ లీగల్ కదా. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లో కూడా రూల్ ఆఫ్ లా అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్యారంటీ టు ఎవ్రీ సిటిజన్ the equality before law and has recognized the judiciary as the unfailing guardian. చూడండి ఏం చెప్తుంది, ఆర్టికల్ 32 గురించే చెప్తుంది. ఆర్టికల్ 32 గురించే చెప్తుంది. ఇప్పుడు చూడండి, లా అనేది, ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది కరెక్ట్గా ఉండాలంటే ఫస్ట్ ఈక్వాలిటీ అనేది ఉండాలి. ఈక్వాలిటీ అనేది కరెక్ట్గా ఎన్ష్యూర్ చేసేది ఎవరు? సుప్రీం కోర్టు ఎన్ష్యూర్ చేస్తుంది. దేని ప్రకారం? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లా తీసుకొచ్చారు, ఆ లా ప్రకారం ఏదైనా ఫండమెంటల్ రైట్ వైలేట్ అయ్యింది, వైలేట్ అయితే ఫస్ట్ వెళ్ళేది ఎవరికి? ఎక్కడికి వెళ్తారు? సుప్రీం కోర్టుకి వెళ్తారు. ఒక పిఐఎల్ ఫైల్ చేస్తారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటారు దాన్ని. ఓకే, దాని ప్రకారం వెళ్ళొచ్చు, నార్మల్గా కూడా వెళ్ళొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ వన్ కరెక్టే, సెకండ్ వన్ కరెక్టే. ఇప్పుడు సెకండ్ వన్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదా అని చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇస్ రూల్ ఆఫ్ లా. Constitution has guaranteed every citizen the equality before law and has recognized the judiciary. చూడండి, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 15 ప్రకారం అండ్ ఆర్టికల్ 14 ప్రకారం మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా ఇచ్చింది కదా, అండ్ దానికి గార్డెన్ గా మన జ్యుడిషియరీని పెట్టింది. సో రూల్ ఆఫ్ లా అనేది ఎస్టాబ్లిష్ అయినట్టే కదా. సో కరెక్టే. సో ఇట్స్ అ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. A and R are individually true and R is the correct explanation. Okay, next question. Which of the following is correct statement? Right to privacy. మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ చెప్తాను. రైట్ టు ప్రైవసీ. రీసెంట్గా డివోర్స్ కేసెస్ అనేవి బాగా పెరిగినాయి కదా. డివోర్స్ కేసెస్లో మేజర్ కేసు ఏంటో తెలుసా? ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉన్నప్పుడు ఒకవేళ హస్బెండ్ ఫోన్ అనేది వైఫ్ చెక్ చేసి ఆ ఆధారాలు బట్టి ఆవిడ డివోర్స్ అడిగితే ఆ డివోర్స్ చెల్లదు. ఎందుకంటే ఎవేడింగ్ రైట్ టు ప్రైవసీ అండి. ఎవరైనా సరే ఇప్పుడు మేజర్ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 18 years దాటిన తర్వాత, ఒక ఫాదర్కి కూడా వాళ్ళ సన్ ఫోన్ ఆర్ వాళ్ళ సన్ చాట్స్ ఆర్ వాళ్ళ సన్ ప్రైవేట్ విషయాలు ఏవి కూడా ఓకే దానిలో ఆ ప్రైవసీలో ఇంట్రూడ్ అయ్యే హక్కు, ఓకే, చూసేసే హక్కు వాళ్ళకి లేదు. సో మీ మెయిల్ కానీ, మీ చాట్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ వీడియోస్ కానీ ఏవైనా సరే అది మీ ప్రైవేట్ విషయాలు.
మీ ప్రైవసీకి సంబంధించిన విషయాలు. ఓకే, అలాంటి ప్రైవసీని ఎవ్వరూ కూడా ఇంట్రూడ్ చేయడానికి లేదు. ఓకే, ఒకవేళ అలా చేస్తుంటే it will affect right to life and personal liberty. That means article 21. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేశారు, లేదా మీ వాట్సాప్ హ్యాక్ చేశారు అనుకోండి. మీ వాట్సాప్ హ్యాక్ చేసిన తర్వాత ఇన్ కేస్ కానీ ఆ వాట్సాప్ చాట్స్ అన్నీ కూడా చదివేసి దాని స్క్రీన్ షాట్స్ తీసేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఇట్స్ అన్ అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్ 21 మీద వాళ్ళకి కేసు కానీ బుక్ అయితే ఓకే, నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తుంది. నాన్ బెయిలబుల్ అంటే వాళ్ళకి బెయిల్ కూడా రాదు, చచ్చినట్టు కూర్చుంటారు లోపల. ఓకే, ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. ఇప్పుడు కేటీఆర్ గారిని చూడండి. కేటీఆర్ గారిది ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారు కదా, అది కూడా రైట్ టు ప్రైవసీకి సంబంధించింది. ఇన్ కేస్ కానీ ఆ కేసు అనేది ఒకవేళ నిజంగా ఆయన చేశారో లేదో ఎవరికి తెలియదు, ఇట్స్ అన్ ఎలిగేషన్. బట్ ఒకవేళ కానీ ప్రూవ్ అయితే మాత్రం ఇట్స్ రైట్ టు ప్రైవసీని అబ్రోగేట్ చేసినట్టు, గవర్నమెంట్ అనేది రైట్ టు ప్రైవసీని అబ్రోగేట్ చేసినట్టు. ద కాన్సిక్వెన్సెస్ విల్ బి వెరీ 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 సివియర్. ఓకే, అర్థమైంది అందరికీ? నెక్స్ట్, an accused చూడండి, an accused person cannot be compelled to give his thumb impression. మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, cannot be compelled. ఓకే, cannot be compelled కాదు, చూద్దాం. చూడండి, మనం ఆల్రెడీ లాస్ట్ టైం చదివాం. ఏంటది? ఇప్పుడు చిరంజీవి గారిని ఖైదీ సినిమా చూసుకుంటే వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ ఏమంటారు, ఆయన ఇలా వెయ్యరు. అవునా, థంబ్ ఇంప్రెషన్ అనేది వెయ్యరు. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం, కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఐడెంటిఫికేషన్ కోసం థంబ్ ఇంప్రెషన్ ఆ సిగ్నేచర్ అనేది తీసుకోవచ్చు. ఓకే, కెనాట్ బి కంపెల్డ్ అంటున్నారు. ఓకే, కెనాట్ బి కంపెల్డ్ అంటే చూడండి, వాడిని ఐడెంటిఫికేషన్ కోసం కంపెల్ చెయ్యొచ్చు. ఓకే, బట్ cannot be compelled to be witness against himself. దీన్ని సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఈ తప్పు చేశా అని చెప్పి దీనికి విట్నెస్ నేనే అని చెప్పేసి అవ్వకూడదు, అలా కంపెల్ చెయ్యకూడదు. అంటే భయపెట్టి లేదా బెదిరించి నిజం ఒప్పుకునేలా చెయ్యకూడదు. ఓకే, నిజం ఒప్పుకునేలా చెయ్యకూడదు. సో ఇది కరెక్ట్. ఇప్పుడు చూడండి, కెనాట్ బి కంపెల్డ్ టు గివ్ హిస్ థంబ్ ఇంప్రెషన్ అన్నారు. కెనాట్ బి కంపెల్డ్ అంటే ఏంటి అంటే థంబ్ ఇంప్రెషన్ పెట్టు అని చెప్పేసి మీరు ఫోర్స్ చెయ్యకూడదు అంటున్నారు. ఫోర్స్ చేయకూడదా? చెయ్యొచ్చు. సో ఖచ్చితంగా మీరు వచ్చినందుకు సంతకం పెట్టాల్సిందే, మీరు ఐడెంటిఫికేషన్ కోసం ఖచ్చితంగా చేయాల్సిందే అనేది ఉంది. సో హీ క్యాన్ బి కంపెల్డ్ కదా, కెనాట్ కాదు. సో ఫస్ట్ వన్ ఏంటి? తప్పు కదా. సో సెకండ్ వన్ రైట్. సో ఇప్పుడు ఏంటి? ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, రైట్ టు ఎడ్యుకేషన్ ఇస్ అ ఫండమెంటల్ రైట్. చూడండి, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A కదా. ఎమినేటింగ్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది 21 నుంచి వచ్చింది. 21 అంటే ఏంటి? 21Aలో 21 నుంచి వచ్చింది. 21 అంటే ఏంటి? లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండర్ ఆర్టికల్ 21. ఓకేనా? ఆర్టికల్ 21. దీని ప్రకారం డిపిఎస్పిలో కూడా ఉంటుందండి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్, ఏ స్టేట్ షెల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద ఫండమెంటల్ రైట్స్. కరెక్టే. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ నాట్ బి కన్స్ట్రూడ్ యాజ్ లా ఫర్ దిస్ పర్పస్. చూడండి, శంకరీ ప్రసాద్ గారి కేసులో ఏం జరిగిందంటే, శంకరీ ప్రసాద్ గారిది ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. సింపుల్గా చెప్పేస్తాను, ఆ ల్యాండ్ తీసేసుకుంటుంది. ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళి అడుగుతారు. చూడండి, రైట్ టు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ల్యాండ్ రిఫార్మ్స్ అనేది 9th షెడ్యూల్లో యాడ్ చేశారు. 9th షెడ్యూల్లో
ల్యాండ్ రిఫార్మ్స్ అనేవి యాడ్ చేశారు. అంటే 9th షెడ్యూల్లో ఏమైనా యాడ్ చేస్తే అవి బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ల్యాండ్ రిఫార్మ్స్ ఏం చేసినా ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం తీసుకొచ్చి మీ ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటే దానికి గవర్నమెంట్ దగ్గర సుప్రీంకోర్టుకి వెళ్ళలేవు ఆర్ స్టేట్ హైకోర్టుకి వెళ్ళలేవు అని ఉంది. ఓకే, అలా ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఫండమెంటల్ రైట్, ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఓకే ఇలా చేసేస్తే మా ప్రాథమిక హక్కులు మేము కోల్పోతాం కదా అని చెప్పి శంకరి ప్రసాద్ గారు అన్నారు. ఓకే, అప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే చూడండి, ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 2/3 మెజారిటీతో పాస్ అవుతుంది కదా, 2/3 మెజారిటీతో పాస్ అవుతుంది కదా. ఇప్పుడు 2/3 మెజారిటీతో పాస్ అవుతుంది లోక్సభలో రాజ్యసభలో. సో కంప్లీట్ మెజారిటీతోనే దీన్ని ఒక లా గా చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే లానా కాదా అని కూడా ఇక్కడ చర్చ జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే లా కాదు, గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఈజ్ నాట్ లా. ఓకే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది చూడండి, ఇప్పుడు ఏదైనా ఒక లా, ఇప్పుడు పార్లమెంట్ ఒక లా తీసుకొచ్చి ఫండమెంటల్ రైట్స్ తీసేస్తే అది చాలా పెద్ద తప్పు, అది నేను మిమ్మల్ని కాపాడుతాను. దేని బట్టి? ఆర్టికల్ 32 బట్టి. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఒకవేళ కానీ మీ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయితే అది జ్యుడిషియల్ రివ్యూలోకి రాదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? షెల్ నాట్ మేక్ ఇట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ నాట్ బి కన్స్టిట్యూడ్ యాజ్ లా? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కానీ చేస్తే అది జ్యుడిషియల్ రివ్యూ కిందకి రాదు. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్స్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టైనింగ్ టు ఫండమెంటల్ రైట్స్? చూడండి, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17 తీసేయండి. నెక్స్ట్, అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ ఆర్టికల్ 18, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఫ్రీడమ్ యాజ్ ద పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ టు ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్, మనం చదువుకున్నాం. కాన్మాన్ అవేడ్స్ ట్యాక్స్ అటెండెన్స్ అని చదువుకున్నాం కదా. సో దీన్ని బట్టి ఇదే ఆర్టికల్లో చెప్పండి. ఆర్టికల్ 27. ఓకే, సో ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, ఇదేంటి చూడండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ చూడండి, అండర్ సెపరేట్ ఆర్టికల్స్ అని కూడా అడిగాడు. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ అండర్ సెపరేట్ ఆర్టికల్స్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టైనింగ్ టు ఫండమెంటల్ రైట్స్ అని అడిగాడు. ఓకే, చూడండి, ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అంటే ఆర్టికల్ 29 వస్తుంది. ఇది ఏమొస్తుంది? కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ కింద వస్తుంది. అండ్ ఇది ఇక్కడ చూడండి, మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే రిలీజియస్ రైట్స్ గురించి దాని గురించి వస్తుంది. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి వస్తుంది. ఇది మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఇది 25 to 27 ఏంట్రా జరుగుతుంది అంటే రిలీజియన్ని నమ్ముకుంటామని చదువుకున్నాం కదా. ఓకే, ఇప్పుడు 29 to 30 అనేది ఎవరికి వస్తుంది? మైనారిటీస్ కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ గురించి వస్తుంది. ఇది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి వస్తుంది. నెక్స్ట్ 17, 18 అంటే 14 to 18లో వస్తుంది కదా. ఇది 14 to 18 అంటే ఏంటండి? రైట్ టు ఈక్వాలిటీ. ఈ రెండు కూడా రైట్ టు ఈక్వాలిటీలోకి వస్తున్నాయి, మిగతా రెండు రావట్లేదు. సో ఆన్సర్ ఇస్ 1 and 2. ఇక్కడ ఏమడిగారంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ అంటే సెపరేట్ ఆర్టికల్స్, అంటే ఇవి రెండు కూడా మనకి 14 to 18లో వచ్చాయి. ఇవేవి కూడా ఒక పార్ట్లో రాలేదు. సో అందుకని చెప్పేసి ఈ రెండు 14 to 18లో వచ్చాయి కాబట్టి ఓకే, ద ఆన్సర్ ఈస్ 1 and 2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్స్ కెన్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్? చూడండి, ఒకవేళ కానీ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ ఛానల్ ఉంది. ఒక న్యూస్ ఛానల్లో ఇన్ కేస్ కానీ ఒక తప్పుడు సమాచారం
తప్పుడు సమాచారం అనేది జరిగింది అనుకోండి, తప్పుడు సమాచారం అనేది వచ్చింది, లేదా ఫాల్స్ ఇలిగేషన్ వచ్చింది, దానివల్ల స్టేట్లో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందా అవ్వదా? డిస్టర్బ్ అవుతుందా అవ్వదా? సో ఫేక్ న్యూస్, ఇట్స్ ఎ వెరీ బిగ్ కాన్సెప్ట్ దీస్ డేస్. ఫేక్ న్యూస్ వల్ల మనం చాలా వరకు సఫర్ అవుతాం. ఇప్పుడు వాట్సాప్స్లో ఫార్వర్డ్ మెసేజెస్ అవన్నీ కూడా చాలా ఫేక్ న్యూస్ ఉంటాయి, అవునా? సో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ చేసింది, రైట్? సో ఎప్పుడైనా సరే అందుకే ఏం చేసిందంటే గవర్నమెంట్ కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ గురించి కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది. దేని మీద పెట్టింది? స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద పెట్టింది. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఇప్పుడు చూడండి, రీసెంట్గా అల్లు అర్జున్ గారు నా ఆర్మీ అన్నారు. నా ఆర్మీ అంటే ఆర్మీ అనే పదాన్ని అందుకే అన్నింటికి వాడకూడదని చెప్పి ఆయన మీద కేసేసారు కదా. ఓకే, సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో మేజర్గా ఎందుకు అలా అంటారంటే ఏదైనా కొన్ని ఇప్పుడు లైక్ మనోభావాలు దెబ్బతినడం కానీ, లేకపోతే జనాల్ని రేకెత్తించేలా మాట్లాడడం కానీ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాయ్స్ సినిమాలో ఉంది, బాయ్స్ సినిమాలో ఆ గ్రూప్ని అరెస్ట్ చేశారు పాట పాడతారని చెప్పేసి. ఎందుకు? బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మావోయిస్ట్, టెర్రరిస్ట్ అలాంటి ఏరియాస్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ నార్మల్ ప్లేస్లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ ఉంటాయి కదండి, రోడ్ మీద ప్లేస్ అవుతాయి కదా, ప్లేస్ కానీ డ్రామాస్ కానీ ఏమైనా జరుగుతాయి కదా, వాటి మీద కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. అంతే సెన్సార్ బోర్డ్ క్లియర్ ఎగ్జాంపుల్, సెన్సార్ బోర్డ్ ఫర్ మూవీస్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, యూ/ఐఏ అని చెప్పేసి. ఇవన్నీ ఏంటి? రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఓకే, మన ఈ ఫండమెంటల్ రైట్స్ యూఎస్ నుంచి తీసుకున్నాం కదా, అక్కడ కంప్లీట్లీ అన్సెన్సర్డ్ ఉంటాయి మూవీస్ అన్ని. ఎందుకు? బికాస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్ కంప్లీట్లీ అబ్సల్యూట్. మన దగ్గర నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మెన్షన్ అంటే సెపరేట్ ఆర్టికల్స్ చేసేసాం. ఇది చూడండి, ఫండమెంటల్ రైట్స్ గ్యారంటీడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కెన్ బి సస్పెండెడ్. ఎప్పుడు సస్పెండ్ అవుతాయి? నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు. మిగతా ఆప్షన్స్ కూడా చూడండి నేను, ఎందుకంటే ఇందిరాగాంధీ గారు సస్పెండ్ చేశారు ఎక్సెప్ట్ ఆర్టికల్ 2021 తప్పితే మిగతావన్నీ కూడా 2 సంవత్సరాలు 2 years సస్పెండ్ చేసి పడేశారు. టోటల్గా సస్పెండ్ చేసి పడేశారు. స్ట్రాంగ్ ఐరన్ లేడీ అనమాట. ఓకే, సో కెన్ బి సస్పెండెడ్ ఓన్లీ ఆన్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The Supreme Court has increased the ambit of right to life to include which of the following? చూడండి, ఇప్పుడు ఆర్టికల్ 21లో చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 21లో ఏమేమి ఉంటాయి తెలుసా? రైట్ టు లైఫ్ ఒకటే కాదు, ఆర్టికల్ 21లో మినిమం రైట్ టు స్లీప్ ఉంటుంది, అంటే పడుకోనివ్వాలి. రైట్ టు బి ఫర్గటన్ ఉంటుంది, మర్చిపోవచ్చు కొన్నిసార్లు. ఇది కూడా పెద్ద తప్పేం కాదు, ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్. ఓకే, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 ambitలోకే వస్తాయి. ఓకే, సో ఇంక్రీజ్ ద ambit ఆఫ్ రైట్ టు లైఫ్ టు ఇంక్లూడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. చూడండి, రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ కరెక్టే, రైట్ టు లైవ్లీహుడ్ ఇంక్లూడ్స్ రైట్ టు లైవ్లీహుడ్ కరెక్టే, ఈ రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ ద రైట్ టు రిసీవ్ మినిమం వేజెస్ కాదండి, ఇదంతా డిపిఎస్పీలోకి వస్తుంది. స్టేట్ మస్ట్ ఎన్ష్యూర్. ఓకే, రైట్ టు లైఫ్ ఇంక్లూడ్స్ ద రైట్ టు గ్యారంటీడ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ 100 days in a year. ఇది కూడా డిపిఎస్పీలోకే వస్తుంది. అందుకే మనం ఎంజీ నరేగా అనే స్కీమ్ తీసుకొచ్చాం. ఓకే, సో ఈ 2 కాదు, ఓన్లీ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద బెస్ట్ జస్టిఫికేషన్ ఫర్ ద ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ ఇన్ ఇండియా? ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా లేకపోతే ఒక పాలసీ అనేది ఇండియాలో తీసుకొచ్చారు అనుకుందాం. సింపుల్గా చెప్పంటే రిజర్వేషన్ పాలసీలో వాళ్ళు ఏం చెప్తారు? అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎస్సీస్కి, ఎస్టీస్కి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ పాలసీని తీసుకొచ్చాము అనేది ఒక బెస్ట్ జస్టిఫికేషన్. సో ఆన్సర్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ. మనకి ఎక్కడ ఉంటుంది ఈక్వల్ ఆపర్చునిటీ అని చెప్పేసి? ఈక్వల్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 16లో ఉంటుంది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వల్ ఆపర్చునిటీ. సో
ఎఫర్మేటివ్ యాక్షన్ పాలసీస్, ఎఫర్మేటివ్ అంటే నిశ్చయాత్మకమైన యాక్షన్ పాలసీస్ అనేవి సడన్గా తీసుకొస్తే గవర్నమెంట్ దాన్ని ఎలా జస్టిఫై చేసుకుంటుందంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం కోసం ఇవి తీసుకొచ్చాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి. Under the term double jeopardy implied in Article 20 of Constitution of India, a person. Double jeopardy, Article 20లో డబుల్ జియోపార్డీ అంటే ఏంటండి? మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో చెప్పాను. శిక్ష ఒక్కసారి చేస్తే, ఒక్క తప్పు చేస్తే ఒక్కసారి శిక్ష పడాలి. నిన్న చెన్నకేశ్వరరెడ్డి రీల్ పెట్టి కూడా చూపించాను, అవునా? సో ఒక్కసారి శిక్ష చేస్తే ఒక్కసారి షల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ ఒఫెన్స్. ఓకే, ఓన్లీ వన్స్. ఓకే, సో హీ షల్ నాట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ పనిష్డ్ ఫర్ ద సేమ్ ఒఫెన్స్ మోర్ దెన్ వన్స్. సో ఒక్కసారి తప్పు చేస్తే ఒక్క శిక్ష పడాలి. ఒక్క తప్పుకి ఒక్క శిక్ష, ఒక్క తప్పుకి ఒక్క శిక్ష, ఒక్క తప్పుకి ఒక్క శిక్ష. ఓకే, దట్స్ డబుల్ జియోపార్డీ. ఇంకా ఆర్టికల్ 20 ఏం చెప్తుంది చెప్పండి? నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఏంటండి? సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే ఈ తప్పు చేశానని చెప్పేసి నాకు నేనే విట్నెస్ అని చెప్పేసి ఒప్పుకోకూడదు. వన్ షుడ్ నాట్ బి ఏ విట్నెస్ టు హిమ్సెల్ఫ్. వన్ షుడ్ నాట్ బి a witness to himself. ఓకేనా? వన్ షుడ్ నాట్ బి a witness to himself. ఓకేనా? సో ఎప్పుడైనా సరే పోలీస్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత ఈ తప్పు నేనే చేశాను అని చెప్పేసి కంపెల్ చేయకూడదు, ఒప్పుకోమని కంపెల్ చేయకూడదు. ఓకేనా? మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే ఓకే, కానీ కొట్టేసి 3rd డిగ్రీలు 4 డిగ్రీలో ఇచ్చేసి మీరు పనిష్ చేసేసి మీరు ఒప్పుకోండి అని చెప్పి చెయ్యకూడదు. ఓకేనా? అర్థమైందా? సో నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్, నో డబుల్ జియోపార్డీ. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రివెంటివ్ అండ్ డిటెన్షన్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ చాప్టర్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కరెక్టే. ఆర్టికల్ మనకి ఏ ఆర్టికల్ వస్తుంది? ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్టికల్ 22 వస్తుంది. నెక్స్ట్, కాన్స్టిట్యూషన్ హ్యాస్ వెస్టెడ్ ద లెజిస్లేటివ్ పవర్ విత్ రిగార్డ్ టు ప్రివెంటివ్ డిటెన్షన్ పార్లమెంట్ ఓన్లీ. కాదండి, పార్లమెంట్ ఓన్లీ కాదు. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో సింపుల్గా మీకు చెప్తాను చూడండి. ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా గుర్తుంది కదా, అప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నైట్ కార్లు వేసుకొని వస్తారు, అవునా? అది మంచి హీరోయిక్ సీన్. అప్పుడు పోలీసులు చాలామంది ఆయన్ని ఆపారు. ఎందుకు ఆపారు? బికాజ్ మీరు వస్తే గొడవలు అవుతాయి సార్ అని చెప్పేసి ఆపారు, అవునా? గొడవలు అవుతాయి అని చెప్పేసి ఆపారు, కానీ అరెస్ట్ చేయలేదు, జస్ట్ ఆపడానికి ట్రై చేశారు. బట్ నేను వెళ్తాను అని చెప్పేసి ఆయన హీరోయిక్గా వచ్చేసారు. అయితే ఇన్ కేస్ కానీ ఆయన అరెస్ట్ చేస్తే దాన్నే పీడీ యాక్ట్ అంటారు, 1950. అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ ఒక మనిషిని ఈయన వల్ల ఓకే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుద్దని, లేదా ఈయన వల్ల ఏదైనా క్రైమ్ జరుగుద్దని, లేదా ఈయన వల్ల ఏదైనా తప్పు జరుగుద్దని మ్యాక్సిమం 3 months వరకు కూడా డిటైన్ చేయొచ్చు. అంటే పోలీస్ కస్టడీలోకి డిటైన్ చేయొచ్చు, లేదా 4 గోడల మధ్య డిటైన్ చేయొచ్చు. ఓకేనా? దాన్నే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అంటారు. పీడీ యాక్ట్లో అరెస్ట్ చేశారు అని అంటారు కదా చాలామంది. పీడీ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ 1950. ఓకే, సో పార్లమెంట్కి ఏ కేసెస్లో ఇచ్చిందంటే డిఫెన్స్లోని, టెర్రరిజం అప్పుడు అలాంటి కేసెస్లో పార్లమెంట్కి ఇచ్చింది. స్టేట్ లెజిస్లేచర్ కూడా ఇచ్చింది. పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. సో స్టేట్ లెజిస్లేచర్కి పార్లమెంట్స్కి ఇద్దరికి ఇచ్చింది, నో అథారిటీ అన్నారు. సో ఇది తప్పు కదా, ఇది తప్పు. సో ఇది కరెక్ట్. డిటెన్షన్స్లో 2 రకాలు ఉంటాయండి, ప్యూనిటివ్ డిటెన్షన్, ప్రివెంటివ్ డిటెన్షన్. ప్యూనిటివ్ అంటే ఆల్రెడీ తప్పు చేసి దొరికిపోయాడు, సో అప్పుడు అరెస్ట్ చేస్తారు. ప్రివెంటివ్ అంటే ఇంకా తప్పు చేయలేదు, తప్పు చేస్తాడేమో అనే భయంతో అరెస్ట్ చేస్తారు, దాన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అంటారు. ఓకేనా? సో ఎలక్షన్స్ టైంలో అప్పుడులో చాలా జరుగుతాయి. ప్రివెంటివ్ డిటెన్షన్ కరెక్ట్గా అర్థం చేస్తే ఆ పదం వాడరు, కానీ ఎందుకంటే మన న్యూస్ ఛానల్స్ వాడం. యాక్చువల్గా అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ అదంతా కూడా.
సో ఇప్పుడు ఏంటి, ఓన్లీ 1 is ట్రూ, R is false. ఓకే, డన్. సో ఈ రోజు క్లాస్లో మనం కొన్ని క్వాలిటీ బిట్స్, చాలా మంచి మంచి క్వాలిటీ బిట్స్ అనేవి చేసాం మనం. అండ్ ఇంకొక మంచి బిట్ ఉంది, ఆ ఒక్క బిట్ చేసేసి ఈరోజు క్లాస్ ముగించేద్దాం. ఈ క్లాస్లో ఓకే కంప్లీట్గా మనం ఫండమెంటల్ రైట్స్ సెకండ్ పార్ట్ అనేది ఫినిష్ చేసేసాం. నియర్లీ 20 బిట్స్ దాకా చేసాము. ఓకే, వన్ లాస్ట్ బిట్ ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ లో మనం 4 కేసెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఇది లాస్ట్ లో చేయడానికి రీజన్ ఏంటంటే కేసెస్ మీద చాలా మంది కూడా అడుగుతున్నారు, కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. దానికి సెపరేట్ వీడియో కూడా చేస్తాను. బట్ ఇక్కడ మనకి టైం లేదు కాబట్టి మనం వేగ్గా అసలు కేసు ఏంటో మీకు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లాయర్ ఎలా చెప్తాడో మీకు అలా చెప్తా. ఓకే, సో ఫస్ట్ కేసు చూడండి. ఇంద్రాషాని కేసు గురించి, మినర్వా మిల్స్ కేసు గురించి, గోపాలన్ గారి కేసు గురించి, శంకరి ప్రసాద్ కేసు గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఫస్ట్ ఇంద్రాషాని కేసు. ఇదేంటంటే జనతాదళ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 1980లో ఆ పీరియడ్లో మండల్ కమిషన్ అనేది అపాయింట్ చేసి, మండల్ కమిషన్ ఏం చెప్పింది, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి అని చెప్పింది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి. ఎంత ప్రొవైడ్ చేయండి, 27% ప్రొవైడ్ చేయండి అని చెప్పింది. ఓకే, సో అప్పుడు 1980 తర్వాత మళ్ళీ ఆ జనతాదళ్ ఓడిపోయారు. మళ్ళీ మన ఇందిరాగాంధీ గారు వచ్చారు. అప్పుడు మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ అప్పుడు 1989లో మళ్ళీ జనతా పార్టీ వచ్చింది. జనతా పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు మండల్ కమిషన్ రిపోర్ట్ తీసుకుని దాని ప్రకారం రిజర్వేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు. రిజర్వేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1991 పీరియడ్లో పివి నరసింహారావు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు 27% వీళ్ళు ఇచ్చేసారు ఓబీసీస్కి. అప్పుడు మళ్ళీ ఈయన ఇంకో 10% అనేది ఓకే అదర్ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ఇవ్వమని చెప్పేసి ఇచ్చారు. అప్పుడు ఇంద్రషాని గారు ఒక జర్నలిస్ట్ అనమాట. ఆవిడ ఒక పిఐఎల్ ఫైల్ చేశారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఆవిడ ఏం చెప్తున్నారంటే, చూడండి ఇప్పుడు మీరు రిజర్వేషన్స్ అనేవి ఇచ్చుకుంటూ పోతున్నారు. మనం ఏం చెప్పాం, ఈక్వాలిటీ ఆఫ్ పబ్లిక్ ఆపర్చునిటీ ఆర్టికల్ 16 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ ఆఫ్ పబ్లిక్ ఆపర్చునిటీ అనేది ఉండాలి. మీరు ఇప్పుడు రిజర్వేషన్స్ ఇచ్చేస్తే ఈక్వాలిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఓసీ వాడికి కట్ ఆఫ్ ఎక్కడో ఉంటుంది, ఎస్టీ వాడికి ఎక్కడో ఉంటుంది. అప్పుడు ఈక్వాలిటీ ఎక్కడ ఉంది? లేదు కదా. అలానే డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది కదా, ఆర్టికల్ 15 కూడా వైలేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఆవిడ కేసు వేశారు. కేసు వేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమని, చూడండి మీరు రిజర్వేషన్ అనేది ఇవ్వండి, ప్రొవైడ్ చేయండి, కానీ మ్యాక్సిమమ్ 50% వరకే ఇవ్వండి. 50% మించి రిజర్వేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేయొద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మొన్న వచ్చిన రీసెంట్గా ఎలక్షన్స్లో ఉన్నారు కదా మన కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు, ఆయన ఏమన్నారంటే 50% దాటి రిజర్వేషన్ అనేది మేము ఇస్తామని కూడా అన్నారు. సో ఇందిరాషాని గారి కేసు ఏంటంటే పిఐఎల్ అని గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఒక జర్నలిస్ట్ అనేది ఫైల్ చేశారు రిజర్వేషన్స్ ఎక్కువైపోతున్నాయని. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, రిజర్వేషన్స్ ఇవ్వండి కానీ 50% లోపే ఉంచండి అనేది క్లియర్గా చెప్పారు. ఓకే, అండ్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉందండి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి అని. ఇక్కడ ఉంది, 16 subsection 4లో ఉంది. ఓకే, సో ఇంద్రషాని కేసు అంటే ఏంటండి, రిజర్వేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నెక్స్ట్ మినర్వా మిల్స్ కేసు ఏం లేదండి. మినర్వా మిల్స్ అనేది ఒక మంచి కంపెనీ. ఓకే, 1970s ఆ పీరియడ్లో సిల్క్, కర్ణాటకలో సిల్క్ ఉంటుంది, చాలా ఫేమస్ కదా. సో సిల్క్ అనేది ప్రొడ్యూస్ చేసేది. కాకపోతే చాలా అవకతవకలు జరిగేవి అనమాట. లైక్ కరెక్ట్గా వాళ్ళు ప్రాఫిట్స్ కానీ ఏవైనా సరే సరిగ్గా చూపించకపోవడం, అలా చేయడం, అలా చూపించేవారు. కొంచెం బ్లాక్ మనీ అనేది సైడ్ చేసేవాళ్ళు. కర్ణాటకలో తెలివైన కదా. అప్పుడు మన ఇందిరాగాంధీ గారు ఇంకా తెలివైన వాళ్ళు ఆవిడ ఏం చేసింది, నేషనలైజేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ మినర్వా మిల్స్ని మన ఇండియన్ నేషనల్ సిల్క్ ట్రేడ్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒకటి పెట్టేసి ఆ కంపెనీ కింద మార్చేసింది. లైక్ మొత్తం స్టేట్ ఎక్వైర్డ్ కంపెనీ కింద తీసేసుకుంది. అప్పుడు వీళ్ళు బోర్డు ఏదో ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీ బోర్డు వాళ్ళు కేసేశారు. అలా ఎలా లాగేసుకుంటారు? ఇప్పుడు మేము కష్టపడి దాన్ని ఇంప్రూవ్ చేసాం, కష్టపడి మేము మేనేజ్మెంట్ అంతా చేసుకొని దాన్ని ప్రాఫిట్స్లోకి తీసుకొచ్చాం. మీరు ఇప్పుడు లాగేసుకుంటే మాకు ఎలా అవుతుంది? అది మీరు ఎలా తీసేసుకుంటారు? అలా జరగదు కదా. అది కూడా తీసుకుని అప్పుడు ఏం చేశారు, ఈ నేషనలైజేషన్ యాక్ట్ అనేది ఎక్కడ పెట్టారంటే Schedule 9లో పెట్టారు. 9th Schedule ఏముంటుంది, ల్యాండ్ రిఫార్మ్స్. ఇవేవి కూడా నాట్ ఛాలెంజబుల్ కదా, నాట్ ఛాలెంజబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాం. 9th Schedule యాడ్ అయినవి ఏవైతే ఉంటాయో అవన్నిటికీ కూడా మనం సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సో
ఇలాంటి వాటిల్లో చేయడం అనేది కరెక్ట్ కాదు అని ఒకటి, అంటే 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అయిందండి. దాని ప్రకారం మాత్రమే 39th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ నేషనలైజేషన్ యాక్ట్ అనేది షెడ్యూల్ 9లో యాడ్ చేసేసారు. ఓకే, అండ్ 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఏం చేశారంటే కొన్ని సబ్సెక్షన్స్ ద్వారా, సబ్సెక్షన్ 4, సబ్సెక్షన్ 5 ద్వారా ఆవిడ ఏం చేశారంటే పార్లమెంట్కి కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ అనేది అన్లిమిటెడ్ పవర్ అనేది ఇచ్చేలాగా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, చూడండి మీకు అన్లిమిటెడ్ కాన్స్టిట్యూషన్ పవర్ ఇచ్చేస్తే మీరు బేసిక్ స్ట్రక్చర్ని కూడా మీరు అమెండ్ చేసి పడేస్తారు. సో అన్లిమిటెడ్ కాన్స్టిట్యూషన్ పవర్ అనేది అన్లిమిటెడ్ కాన్స్టిట్యూషన్ పవర్ అనేది లేదు, అమెండింగ్ పవర్ అనేది లేదు అని పీక్ పడేసింది. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైనా ఒక డిపిఎస్పిని, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని మీరు చేయాలి అనుకుంటే ఫండమెంటల్ రైట్స్ని అమెండ్ చేయండి, కానీ బేసిక్ స్ట్రక్చర్ని కూలగొట్టొద్దు, బేసిక్ స్ట్రక్చర్ని పాడు చేయొద్దు. డోంట్ స్పాయిల్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డోంట్ స్పాయిల్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని క్లియర్గా చెప్పింది. సో ఈ మినర్వా మిల్స్ కేసులో మనకి ఏం చెప్తున్నారు, సో దీని ద్వారా 9th షెడ్యూల్లో ఒకవేళ యాడ్ చేసినా అది ఫండమెంటల్ బేసిక్ స్ట్రక్చర్ని ఒకవేళ డిస్టర్బ్ చేస్తే మీరు జ్యుడిషియల్ రివ్యూకి రావచ్చు అని మళ్ళీ చెప్పడం జరిగింది. సో మినర్వా మిల్స్కి ఏం చెప్తుంది, రివైవల్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, సో అందుకే కదా స్ట్రైక్అవుట్ చేసేసింది కదా ఇప్పుడు సెక్షన్ 4ని, సెక్షన్ 5ని కూడా 1942 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని. ఓకేనా, 42 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో ఈ సబ్సెక్షన్స్ని స్ట్రైక్అవుట్ చేసేసింది. నెక్స్ట్ ఏకే గోపాలన్ కేసు అండి. ఓకేనా, ఏకే గోపాలన్ కేసు ఇక్కడ మనకి వేగ్గా అర్థమైంది కదా, వాట్ ఈజ్ ఇంద్రశ్వాని కేసు అన్న, వాట్ ఈజ్ మినర్వా మిల్స్ కేసు అన్న అంతా కూడా అర్థమైంది కదా. ఇప్పుడు మనం గోపాలన్ కేసు గురించి మనం డిస్కస్ చేద్దాం. గోపాలన్ గారి కేసు ఏంటంటేనండి, ఆయన్ని పాపం ఆయన ఒక కమ్యూనిస్ట్ అయ్యేసరికి 1940s ఆయన ఇంట్లో కన్నా జైల్లోనే ఎక్కువ ఉన్నారు. అయితే లాస్ట్లో పోనీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన బయట ఉంటారా అంటే 1950లో పీడీ యాక్ట్ తీసుకొచ్చి ఆయన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పేసి అక్కడ కూడా కోర్టులో పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. అప్పుడు ఆయన ఏమని కోర్టులో కేసేశారంటే ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఆయన ఏమని వేశారంటే, చూడండి మీరు ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు నన్ను నాకు కారణం చెప్పకుండా నన్ను డిటైన్ చేసేస్తున్నారు. డిటైన్ అంటే 4 గోడల మధ్య డిటైన్ చేయడమో లేకపోతే పోలీస్ స్టేషన్లో పెట్టడమో చేస్తున్నారు. ఇది నా ఆర్టికల్ 19లో ఏముంటుంది, సౌఎంఆర్పి ఉంటుంది, మూవ్మెంట్ ఉంది కదా, మూవ్మెంట్ని మీరు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో నా ఫండమెంటల్ రైట్ అబ్రోగేట్ అవుతుంది. అండ్ ఆర్టికల్ 21 ఏం చెప్తుంది, పర్సనల్ లిబర్టీ, ఇది కూడా మీరు అబ్రోగేట్ చేస్తున్నారు, ఇది కూడా మీరు నాకు వైలేట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా వైలేట్ చేస్తారు, అలా వైలేట్ చేయలేరు కదా. అండ్ మీరు ఒక లా తీసుకొచ్చేసి ఆ లా ప్రకారం ఇవన్నీ కూడా వైలేట్ చేయడం ఎలా జరుగుతుంది, జరగదు కదా. ఖచ్చితంగా మీరు దీన్ని ఈ 1950లో వచ్చిన పీడీ యాక్ట్ అనే దాన్ని మీరు కొట్టివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్తారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, సుప్రీంకోర్టు అంటుంది, చూడండి ఒకవేళ మీరు ఒక తప్పు చేస్తే, మీరు ఒక కన్విక్టెడ్ పర్సన్ అయితే మీకు అప్పుడు పర్సనల్ లిబర్టీ కానీ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అప్లికబుల్ కావు. మీరు ఒకవేళ తప్పు చేయకుండా నార్మల్ సిటిజన్ అనుకోండి, అప్పుడు మీకు అప్లికబుల్ అవుతాయి. మీరు ఆల్రెడీ ఒక కన్విక్ట్, సో అందుకని చెప్పేసి మిమ్మల్ని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ద్వారా మిమ్మల్ని అరెస్ట్ చేశారు అండ్ మిమ్మల్ని డిటైన్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ అకార్డింగ్ టు ప్రొసీడ్యూర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక లా ప్రకారం మాత్రమే మిమ్మల్ని లోపల పెట్టారు. ఓకే, సో మిమ్మల్ని రిలీజ్ చేయడం అనేది కుదరదు అని క్లియర్గా చెప్పారు. సో గోపాలన్ కేసులో మేజర్గా సింపుల్గా చెప్పాలంటే ఏం జరిగిందంటే, ఈయన నా ఫండమెంటల్ రైట్స్ అనేవి అబ్రోగేట్ అవుతున్నాయి, నా వైలేట్ అవుతున్నాయి, ఇలా నన్ను డిటైన్ చేసేయడం వల్ల నన్ను రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు.
కానీ వాళ్ళు ఏమంటున్నారు, మిమ్మల్ని రిటైన్ చేసింది ఎందుకంటే మీరు ఆల్రెడీ దీని మీద కొన్ని కేసుల్లో ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నారు, మీకు ఆల్రెడీ కన్విక్ట్, అండ్ మీకు కన్విక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, ఆ ఎక్సెప్షన్స్ ద్వారా మీకు ఫండమెంటల్ రైట్స్ అనేవి మీకు కంప్లీట్గా ఉండవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ ఇట్స్ అకార్డింగ్ టు ప్రొసీడియర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, అకార్డింగ్ టు ప్రొసీడియర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. సో ప్రొసీడియర్ ఎస్టాబ్లిష్డ్ బై లా గురించి గోపాలన్ కేసు అనేది మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ శంకరీ ప్రసాద్ కేసు. శంకరీ ప్రసాద్ కేసు ఏం లేదండి, ఆశదా కదా. ఈయన ల్యాండ్ ఉంది, ఈయన ల్యాండ్ జమీందారీ యాక్ట్ ప్రకారం బోల్డ్ పెద్ద జమీందారు, ఈయన దగ్గర బోల్డ్ ల్యాండ్ ఉండేది, మొత్తం కూడా గవర్నమెంట్ లాగేసుకుంది. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం. ఓకే, ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ప్రకారం లాగేసుకుంటే ఈయనేమో వెళ్ళి కేసేస్తారు. అలా ఎలా తీసేసుకుంటారు? ఒక పార్లమెంట్ అనేది ఒక జస్ట్ ఒక ఫండమెంటల్ రైట్ ఎలా లాగేసుకుంటుంది, అలా తీసేయడానికి కుదరదు కదా అని చెప్పేసి కోర్టుకి వెళ్తారు ఈయన. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, చూడండి, పార్లమెంట్కి ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకే, అమెండ్ చేసే హక్కు పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పారు. సో పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు అమెండ్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అప్హెల్డ్. ఓకేనా, దట్స్ ఇట్, అయిపోయింది. ఓకే, సో ఈ రోజుతో మనకి ఫండమెంటల్ రైట్స్ సెకండ్ పార్ట్ అనేది అయిపోయింది. ఇంకో 3 పార్ట్స్ అయినా ఉంటాయి. సో టోటల్ 5 పార్ట్స్. టోటల్గా మీకు చెప్పాను కదా 200 బిట్స్ దాకా డిస్కస్ చేస్తామని. సో ఈరోజు చాలా క్వాలిటీ బిట్స్ డిస్కస్ చేస్తాం. ఒక్కసారి విని వెళ్ళిపోతే మీకు గుర్తుండదు, నేను రాసిస్తా. మినిమం ఒక 5-6 సార్లు చదవాలి, చదవకపోతే పోయిద్ది, బుర్ర నుంచి ఎగిరిపోయిద్ది. బుర్ర నుంచి ఎగిరిపోతే ఎందుకు? గ్రీన్ పెన్ వద్దా? గెస్టెడ్ ఆఫీసర్లు అవ్వరా? క్లియర్ చేయరా? క్లియర్ చేస్తారు కదా, ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా. మనం 3-4 సార్లు అయినా మినిమం 3-4 సార్లు అయినా వీడియో వినాలి, 3-4 సార్లు అయినా బిట్స్ అని ప్రాక్టీస్ చేయాలి. గ్రీన్ పెన్ కొట్టాలి, గ్రీన్ పెన్. గెస్టెడ్ ఆఫీసర్ అవ్వాలి, పవర్ఫుల్ ఆఫీసర్ అవ్వాలి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్. అందరూ కూడా బాగా చదవండి, హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోండి, బాగా చదవండి, చాలా గట్టిగా చదవండి. ఓకే, సో 7500 సిరీస్లో ఈరోజు మన 10th వీడియోని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసేసాం. ఈ వీడియోకి చాలా లవ్ ఇస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అండ్ ప్లీజ్ కామెంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, అండ్ ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, అండ్ థ్యాంక్ యూ.